రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన సునీల్ కన్గోలు ఒక రిపోర్ట్ తయారు చేసినట్టు. అసలు రేవంత్ రెడ్డి పైన ఏ విధమైన వ్యతిరేకత ఉన్నది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో భారీ బహిరంగ సభలలో మీటింగ్లలో పొద్దుగాల లేస్తే రేవంత్ ఏం చెప్తున్నాడు? నేను అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నా, ఇగో ఉప్పల్ కారిడార్కి ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నా, స్కూల్ కట్టడానికి ఇన్ని వేల కోట్లు, లేకపోతే కాలేజీ కట్టడానికి ఇన్ని వేల కోట్లు, 100 కోట్లు, రోడ్లు కట్టడానికి 100 కోట్లు అని చెప్పి రకరకాలుగా రేవంత్ రెడ్డి తన పర్ఫార్మెన్స్ని తెర ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటుండు? హనుమాన్ టెంపుల్స్ లేనటువంటి ఊర్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ మా కాంగ్రెస్ పార్టీ నుండి, మా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇందిరమ్మ రానటువంటి ఊర్లు అయితే ఒక్కటి లేవు, అన్ని ఊర్లలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయట. అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూడు. రేవంత్ రెడ్డి జనాలను నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ జనాలకు రియాలిటీ తెలుస్తుంది కదా, జనాలకు వాస్తవాలు నిజాలు తెలుస్తుంది కదా. రేవంత్ రెడ్డి ఎంత నమ్మించినా, రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా జనాలు ఎవరు కోటేయాలి ఏం కథ అనేది పబ్లిక్కి తెలుసు. ఇన్ని రోజులు జనాలు ఏదో మోసపోయారు, కానీ ఇప్పుడు మోసపోనికి పబ్లిక్ సిద్ధంగా లేరు. అందుకే సునీల్ కన్గోలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన ఆయన సర్వే చేసిండు. పర్ఫార్మెన్స్ అంటే ఏంది, రేవంత్ రెడ్డి పైన ఏ విధమైనటువంటి వ్యతిరేకత అని చెప్పి సునీల్ కన్గోలు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కాస్త మానిటరింగ్ చేస్తే, జల్లడబడితే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత 1-2 కాదట, చాలా ఉన్నాయి. 6 గ్యారెంటీలు కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, మస్తుకున్నాయి. 1-2 కాదు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత. ఫస్ట్ వ్యతిరేకత రేవంత్ రెడ్డి పైన వచ్చింది హైడ్రా. సునీల్ కన్గోలు చేసినటువంటి సర్వే రిపోర్ట్లో రేవంత్ రెడ్డి పైన దాదాపు 12 నుండి 16 అంశాల పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి పైన 12-16 అంశాల పైన వ్యతిరేకత అంటే ఫస్ట్ది ఏంది అంటే హైడ్రా. రేవంత్ రెడ్డి హైడ్రాని పట్టుకొచ్చి ఇష్టానుసారంగా ఇల్లులు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు హైదరాబాద్లో. ఏమన్నంటే రేవంత్ రెడ్డి FTL అని చెప్పి, బఫర్ జోన్ అని చెప్పి రేవంత్ రెడ్డి మొత్తం ఆగమాగం చేసి కథం చేసేటటువంటి పరిస్థితి. ఆఖరికి ఇల్లులకు ఫుల్ పర్మిషన్ ఉన్నటువంటి ఇల్లులను కూడా మొత్తం రేవంత్ రెడ్డి నీలమట్టం చేసిండు. ఆదివారం పూట పోయి హైడ్రా అధికారులు ఎక్కడికెక్కడ ఇల్లును మొత్తం కూడా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. రేవంత్ రెడ్డి పైన మొట్టమొదటి వ్యతిరేకత ఏమైనా ఉందా అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత. అది కూడా మొత్తం హైడ్రాకి సంబంధించినటువంటి వ్యతిరేకత. ఇక రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి రెండో వ్యతిరేకత వచ్చేసి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యతిరేకత. రేవంత్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు ఈ 15,000 రూపాయలు గాల్లోనే పోయినాయి. ఆఖరికి 12,000 రూపాయలు ఇస్తాం పైసలు ఇవ్వని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. అట్లా కూడా జనాలు యాక్సెప్ట్ చేసిరు. కానీ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇయ్యనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి రెండో బలమైనటువంటి వ్యతిరేకత రైతు భరోసా ఇప్పటిదాకా ఇయ్యలేదనేటటువంటి ఒక అంశం.